హాయ్ ధ్రువ, హౌ ఈస్ ద స్టే? ఎక్సలెంట్ అంకుల్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ నయని విపుల్ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పానే, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ధ్రువకి దగ్గర అవడానికి ఎంతకంటే మంచి అవకాశం దొరకదో. ఫుల్గా వాడేసుకో. వాణ్ణి నేను వాడుకోవడం కాదు, వాడే నన్ను వాడుకుంటున్నాడు. వాడు నన్ను కేవలం వసుంధరని రెచ్చగొట్టడం కోసం మాత్రమే పిలిచాడనిపిస్తుంది. వెయిట్, గ్రీష్మ కాల్ చేయమంది. ఈవినింగ్ నుంచి కుదరలేదు. ఇప్పుడే కాల్ చేస్తాను. ఇంతసేపు చేసావేంటి ఫోన్ చేయడానికి? ధ్రువ పక్కనే ఉన్నాడు. అంటే వసుంధర దగ్గరికి వెళ్లకుండా నీతోనే ఉన్నాడా? అంత ఇంట్రెస్టింగ్గా ఏం జరగటం లేదు గ్రీష్మ. నన్ను పిలిచాడని సంతోషపడేలోపే విపుల్ని కూడా పిలిచాడు. ఒక టైంలో వసుంధర మీద పిచ్చి కోపంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఇంకో క్షణం తనకేదైనా జరిగితే లోపలున్న ప్రేమికుడు అపరిచితుల్లా బయటకొస్తున్నాడు. ఇంతకీ వసుంధర రూమ్కి వెళ్ళాడా? వెళ్ళడానికి ఫుల్గా ప్రిపేర్ అయితే అవుతున్నాడు. ప్రస్తుతానికి వాళ్ళ అంకుల్ వస్తే కలవడానికి బయటికి వెళ్ళాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? క్యాంప్ ఫైర్ వేసుకున్నాం సార్. క్యాంప్ ఫైరు, మందు, పట్టుకోరా. ఏంటమ్మా ఏదో దాస్తున్నావు? సార్ ఏం లేదు సార్. దాస్తున్నావు ఏంట్రా? ఏం లేదు. చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఏం లేదు సార్. తీయరా బయటికి. పంచదార ప్యాకెట్, మందులోకి పంచదార ఏంట్రా? అబ్బో, పంచదార ఏంట్రా ఇలా ఉంది? దీని పేరేంటమ్మా? చెప్పు చెప్పు బంగారం. సార్ 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 ఏంటది? సార్ 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 మత్తు మందు. బాగుందమ్మా, మీ లైఫ్ బాగుందిరా. స్టూడెంట్స్ లైఫ్ కదా. మీ ఎంటర్టైన్మెంట్ చూస్తే నాకు కొంచెం కుళ్ళు వస్తుంది. వీడు వాళ్ళని బెదిరిస్తున్నట్టు లేదు, వాళ్ళకి దక్కింది ఈయనకి దక్కనందుకు ఏడుస్తున్నట్టుంది. అమ్మాయిలు, అందాలు, వినోదాలు, విందులు. వీడు అమ్మాయిల్ని బీర్లని విడివిడిగా చూస్తేనే తట్టుకోలేడు. అలాంటిది రెండు ఒకే చోట చూసేసరికి వెర్రెక్కిపోతున్నాడు సార్. కానిస్టేబుల్స్ సార్ సార్ వీళ్ళని మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ చేస్తున్నాం. జీపెక్కించండి. రండి. పదండ్రా. పదండి. రండి. పద పద పదమ్మా పద. అరే బాటిల్ కూడా తీసుకెళ్ళండి రా. అలాగే సార్.
రేయ్, మేడం గారు వెళ్ళిపోతున్నారా? బండెక్కించండి. సార్ సార్ నాకేం తెలియదు సార్, వాళ్ళతో నాకేమీ సంబంధం లేదు. పదండి, బండెక్కండి. మీకోసం వెయిటింగ్ బండి. నాకేం తెలియదు సార్, నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను. పక్కనే ఉన్న రిసార్ట్కి నా భర్తతో కలిసి వచ్చాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, మాట్లాడిస్తాను. పక్కనే ఉన్న రిసార్ట్కి భర్తతో కలిసి వచ్చావు. నేను ఫోన్ ఇవ్వాలి నీకు. మాట్లాడతావు. సార్, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకోలేదనిపిస్తుంది సార్. ఆ పిల్ల స్టడీగానే ఉంది. చూస్తే తను చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఏం పర్లేదు. దీన్ని చూస్తుంటే మత్తు పదార్థాల కంటే మత్తుగా ఉంది. ఈ రాత్రి అనుభవించి రేపు వాళ్ళతో పంపించేద్దాం. సార్, రిసార్ట్కి వచ్చామని చెప్తుంది. రిసార్ట్కి వచ్చే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు. పెద్ద గొడవలు అయిపోతాయేమో సార్. ఈ డబ్బున్న వాళ్ళు మనకంటే పిరికి వాళ్ళురా. పరువు పోతుందని బయటికి చెప్పుకోలేరు. ఇలాంటి ఎన్ని హెఫీ కేసులు చూడలేదు. చూసావా, లేత పిందెలా ఉంది. డిస్కషన్ ఆపి తొందరగా బండెక్కించాన్రా. స్టేషన్ తీసుకెళ్ళు. నేను ఈ బండి వేసుకుని వెళ్తాను. పదమ్మా. సార్ ప్లీజ్ సార్, పదమ్మా. నాకేమీ తెలియదు సార్. రేయ్, ఎందుకురా బతిమలాడుతున్నావు? మీకు దండం పెడతాను సార్, నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదు సార్. నేను రిసార్ట్ నుంచి దారి తప్పి ఇక్కడికి వచ్చాను. అంతకు మించి నాకేమీ తెలియదు. పద. రేయ్, పక్కకు తప్పుకోరా. పదండి మేడం. సార్ నేను నిజం చెప్తున్నాను సార్. సార్ వదలండి సార్. సార్ సార్ సార్, మీరు ఎక్కండి సార్. ఎక్కండి సార్. తీరా పడితే